సైబర్ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 నవ సమాజ నిర్మాణం కోసం అనే స్లోగన్ తో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో పెద్ద ఎత్తున ప్రొఫెసర్స్ అలాగే స్టూడెంట్లతో అవగాహన కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్జీ సార్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ ప్రతి ఒక్కరిని కూడా చాలా కనెక్ట్ చేశాయి. అంత ఈజీగా ఎలా చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ళ చేతులు మోసపోతున్నాం అనే విషయాలు చాలా కూలంకషంగా ఆయన వివరించడం జరిగింది. సార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా చాలా వివరాలు చెప్పారు. బట్ చాలా ఈజీగా ఎలా మోసపోతున్నాం? ఇప్పుడు మనం ఎప్పుడు మోసపోతాం, ఎప్పుడు ఇమీడియట్గా మా డబ్బు డబుల్ అవ్వాలి, లేకపోతే ఇమీడియట్గా మాకు డబ్బు కావాలి, ఆ డెస్పరేషన్ ఉంటే మనం మోసపోతాం. అందుకే మేము అందరికీ చెప్పాము ఈరోజు కూడా సైబర్ నేరాలు అరికట్టాలంటే మనం అందరం కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. మనకు ఏదైనా కాల్ వస్తే, ఏదైనా మెసేజ్ వస్తే మనం నమ్మకూడదు. ఎవరైనా పోలీస్ యూనిఫామ్ ధరించి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్తే మనం నమ్మకూడదు. వైజాగ్ నగరం వరకు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను 7995095799. లాస్ట్ 8.5 monthsలో ప్రతిరోజు ఇలా నేరం జరగబోతూ ఉంటే ఆ విక్టిమ్ నాకు కాల్ చేసి, సార్ ఇలా జరగబోతుంది, మేము నమ్మాలా వద్దా? నేను ఇమీడియట్గా చెప్పాను, నమ్మకండి, ఇమీడియట్గా కాల్ బ్లాక్ చేయండి, 1930కి కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. చాలామంది సేవ్ అయ్యారు. సో ఫ్యూచర్లో కూడా ఇలా సైబర్ నేరాలు జరగనీయకుండా చూడాలంటే మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. అందుకే మేము ఒక సైబర్ క్రైమ్ మీద ఈ దాదాపు 20 రకాల మోడస్ ఆపరెండి ఉంది. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం, ఆల్రెడీ సగం వరకు అయింది. త్వరలో అది పూర్తి అయితే ఆ ఫిల్మ్ కూడా వీధి వీధికి తీసుకెళ్తాం, ప్రతి సినిమా హాల్లో ప్రదర్శిస్తాం, ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ప్రదర్శిస్తాం. మన ఉద్దేశం ఒకటే, సైబర్ నేరాల వల్ల వైజాగ్ నగరంలో ఒక్కడు కూడా మోసపోకూడదు. యూత్ ఎక్కువగా డ్రగ్స్, గాంజాకి ఎడిక్ట్ అవుతున్నారు, సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు, క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏం ఇప్పుడు మేము ఈరోజు వివరంగా చెప్పాము డ్రగ్స్ వల్ల ఎలా నష్టం జరుగుతుంది. మన శరీరం, మనం మానసికంగా నష్టపోతాం, శారీరకంగా నష్టపోతాం, మన ఉద్యోగం పోతుంది, సమాజంలో మర్యాద పోతుంది. డ్రగ్స్ వల్ల నష్టం తప్ప ఎటువంటి బెనిఫిట్ రాదు. సో మనం ఇనిషియల్గా ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ సేవిస్తాము, కానీ అప్పుడు మనకు తెలియదు రాబోయే రోజుల్లో ఈ డ్రగ్స్ వల్ల మేము చచ్చిపోతామని మనకు తెలియదు. సో యువత అందరూ గుర్తుపెట్టుకోవాలి, దయచేసి డ్రగ్స్ నుండి దూరంగా ఉండండి. మీకు మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. మేము డ్రగ్స్ ర్యాకెటీర్స్ మీద కఠినంగా చర్య తీసుకుంటాం. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు డ్రగ్స్ వల్ల బాధపడుతున్నారు, మేము డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ చేర్పించి అడిక్షన్ లేకుండా చేస్తాం. మీరు అందరూ సహకరిస్తే డ్రగ్ ఫ్రీ వైజాగ్గా ఖచ్చితంగా మనం నగరం డ్రగ్ ఫ్రీ వైజాగ్గా తయారు చేయగలుగుతాం. సార్, ఈరోజు బెట్టింగ్ యాప్స్ పైన ఎలాంటి సెలబ్రిటీస్ అయినా కూడా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అది ఫస్ట్ ఇనిషియేషన్ మన వైజాగ్ నుంచి మీతోనే అది కూడా మొదలైంది. సో దాంతోపాటు అలాగే క్రికెట్ అనేటప్పటికి కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. సార్, మనకి వైజాగ్లో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు మన అందరికీ తెలుసు బెట్టింగ్ వల్ల అందరూ నష్టపోతారు, ఎవరికి లాభం రాదు. కానీ మనం తొందరగా మనకు డబ్బు డబుల్ అవ్వాలి, తొందరగా లాభం పొందాలని అనుకొని చాలామంది బెట్టింగ్ చేస్తున్నారు. మేము యువత అందరికీ తెలియజేస్తున్నాం, మీరు బెట్టింగ్ నుండి దూరంగా ఉండాలి. ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆఫ్లైన్ బెట్టింగ్ కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, మీ దగ్గర బెట్టింగ్ చేస్తున్న మూఠా గురించి సమాచారం ఉంటే దయచేసి నా పర్సనల్ నంబర్ 7995095799కి సంప్రదించండి. మాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి, మేము కఠినంగా చర్య తీసుకుంటాం. దయచేసి బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయకండి. మనం అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తే
ఖచ్చితంగా బెట్టింగ్ మహమ్మారిని మనం అరికట్టగలుగుతాం. క్రికెట్ మ్యాచెస్ కోసం పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు 1 year తర్వాత వైజాగ్లో 2 మ్యాచెస్ జరగబోతున్నాయి. ఒకటి 24వ తేదీ మార్చ్, ఇంకొకటి 30వ తేదీ. సో చాలా ఇంట్రెస్ట్ ఉంది. పబ్లిక్ కూడా చాలామంది వేరే రాష్ట్రం నుండి వస్తున్నారండి. మేము వైజాగ్లో ఈ 2 క్రికెట్ మ్యాచెస్ జరగడం మన అందరికీ గర్వకారణం. వైజాగ్లో క్రికెట్ లవర్స్ అందరికీ మేము చెప్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ టైం వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ఒకటి RFID ట్యాగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పిల్లలకు RFID ట్యాగింగ్ చేయడం, పిల్లలు తప్పిపోతారు, ఆ పరిస్థితి ఆ అవకాశం లేకుండా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం. రెండోది కెన్ ఐ హెల్ప్ యూ అని బూత్స్ పెడుతున్నాం ఫస్ట్ టైం వైజాగ్ స్టేడియం చుట్టూ. పబ్లిక్కి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా బూత్ దగ్గరికి రావాలి. మూడోది ఒక రికమెండేషన్ బాక్స్ పెడుతున్నాం, రికమెండేషన్ బుక్ పెడుతున్నాం. ఫ్యూచర్లో ఇంకా బెటర్ అరేంజ్మెంట్ చేయాలంటే మీ సలహాలు, మీ సూచనలు ఏదైనా ఉంటే అది కూడా మీరు ఆన్లైన్లో మాకు సంప్రదించండి, లేకపోతే అక్కడ ఆ బుక్లో రాయండి. మేము అవి కూడా ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో వైజాగ్ బేస్లో జరుగుతున్నటువంటి 2 క్రికెట్ మ్యాచ్లు కూడా సజావుగా జరగడానికి క్రికెట్ లవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. దాంతోపాటు పబ్లిక్ కూడా సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో జరిగినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం ట్యాగ్ లైన్తో జరిగిన అవగాహన కార్యక్రమం చాలా మందిలో ఒక వైబ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా ఇంటరాక్ట్ అయినటువంటి సెషన్ చాలా గ్రేట్ ఇనిషియేషన్ అని కూడా చెప్పాలి. ఇక్కడ మత్తుకు బానిసలు అవ్వద్దు, మీ జీవితాలనే కాదు కుటుంబ పరిస్థితులు కూడా యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సిపి గారు చెప్తూ ఉన్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్కి బానిసలు అవ్వద్దు, అలాగే అప్పుల పాలవుతూ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, సమాజంలో చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ పైన కూడా చాలా సీరియస్గా మేము వర్క్ చేస్తున్నాం. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఎక్కడ కూడా మేము స్పేర్ చేయకుండా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కఠినంగా తీసుకుంటున్నామని కూడా సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్. నవ సమాజ నిర్మాణం కార్యక్రమం వైజాగ్ సిటీ పోలీస్ తరఫున మేము మొదలు పెడుతున్నాం. మన అందరికీ తెలుసు, ఈరోజు మన సొసైటీకి, మన యువతకి 3 ముఖ్యమైన సమస్యలు. ఒకటి డ్రగ్స్, రెండోది సైబర్ నేరాలు, అండ్ ఆడపిల్లలకు, మహిళలకు ఆన్లైన్ నేరాలు. ఈ 3 సమస్యలు గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అందుకే ఈ అవగాహన కార్యక్రమం ఈరోజు గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ సార్ పర్మిషన్ తీసుకొని ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలు పెట్టడం జరిగింది. మన ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో మన అందరికీ గర్వకారణం. ఆ యూనివర్సిటీ నుండి మొదలుపెట్టి మన వైజాగ్ నగరంలో ప్రతి హై స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీకి నేను పర్సనల్గా వెళ్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ ప్రోగ్రాం పెడతాను, 2 hours ప్రోగ్రాం. ఈ 3 ఇష్యూస్ మీద అవగాహన కల్పిస్తాం. మన ఉద్దేశం, మన లక్ష్యం డ్రగ్ ఫ్రీ వైజాగ్. మన ఉద్దేశం మన వైజాగ్ నగరంలో సైబర్ నేరాల వల్ల ఎవరు మోసపోకూడదు. మన ఉద్దేశం ఆడవాళ్ళు వైజాగ్ నగరంలో క్షేమంగా ఉండాలి. ఆన్లైన్ నేరాల వల్ల ఎవరు బాధపడకూడదు. అందరికీ ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా సభముఖంగా. వైజాగ్ నగరంలో ఎవరికైనా సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ నేరాలు, ఆడపిల్లలకు ఆన్లైన్ నేరాలు, తర్వాత డ్రగ్స్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా హెల్ప్ కావాలంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. 24/7 మేము స్పందిస్తాం, అందరికీ అండగా ఉంటామని ఈరోజు మరొకసారి హామీ ఇవ్వడం జరిగింది. యువత అనుకుంటే ఏదైనా సాధ్యం. సో ఈరోజు నుండి పోలీస్ డిపార్ట్మెంట్ సివిలియన్స్తో కలిసి, NGOస్తో కలిసి, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి మనం అందరం చేతులు కలిపి ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి
ఇంకా మనసాక్షిగా సిన్సియర్గా ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. అదే మాదిరిగా సైబర్ క్రైమ్ అరికట్టడానికి కూడా అన్ని విధంగా ఏర్పాటు చేయడం అండ్ ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అరికట్టడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని వైజాగ్ నగరంలో నేరాలు, సైబర్ నేరాలు, డ్రగ్ అబ్యూజు, ఆన్లైన్ నేరాలు అగేన్స్ట్ విమెన్ బాగా తగ్గుతాయి నేను ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, ఎన్ఎస్ఎస్కి, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.